నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నంద్యాల జిల్లా ఆలగడ్డలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నాయి. ఆలగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా అఖిలప్రియ అత్యంత సన్నిహితురాలు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఆలగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి శ్రీదేవిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే భాస్కర్ రెడ్డి దంపతుల కళ్లల్లో కారం చల్లి దాడి చేశారు. ఈ ఘటనతో ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిలో శ్రీదేవి అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే పోస్ట్ మార్టం కోసం శ్రీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీదేవి భౌతిక కాయాన్ని పరిశీలించిన భూమా అఖిలప్రియ పోలీసులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇక హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎమ్మెల్యే సన్నిహితురాలి హత్యపై స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇక దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిలప్రియ పోలీసులను కోరారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి దంపతులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా ఇతరితర కారణాలు ఏమైనా హత్యకు కారణమా అనే దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అమ్మాయి నాకు ఫోన్ టచ్ అమ్మాయి కూడా అన్ని చెప్తుంది. నేను ఎట్లున్నా అట్లా చేయండి. మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈజీ అనుకుంటే అందరూ స్టార్ట్ చేస్తారు. అర్థమైంది. నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏంటి గొడవ అని సార్ ఆఫీస్ ఏం చెప్పాలా నేను? మీరు కూర్చున్నప్పుడు మాకు తెలుసు, మీరు వెళ్ళిపోయిన వెంటనే మాకు ఫోన్ స్టార్ట్ అయ్యింది. భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ శిరీష, మిగతా ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చింది 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో, ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు, ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఏమో ఉన్నాయి. ఇది విషయం అనమాట. ఇలాంటి మర్డర్ కేసు గతంలో ఇంతకుముందు భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర దాడి జరిగింది, ఆల్రెడీ పికెటింగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు. మీరు పోలీసులు ఉండి కూడా ఇది జరగడం ఏం చెప్తారు సార్? పోలీసులు అంటే ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు, మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం, కౌన్సిలింగ్ చేయటం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం టౌన్లో.
దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.